ఎవడైనా సరే తప్పు చేసేటప్పుడు వాడు అనుకుంటాడు, నన్నెవరు చూస్తున్నారులే, నన్నెవరు అడుగుతారులే, నచ్చినట్టు తొక్కుకుంటూ పోతా, అందరినీ నాకు నచ్చినట్టు చంపుకుంటూ పోతా, నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు, నన్నెవరేం చేస్తారులే అని ఒక్కొక్కసారి మనిషి వెర్రవీగుతూ ఉంటాడు. తెలిసిన ఒక యవనస్తుడు ఉండేవాడు, ఎవరిని కేర్ చేసేవాడు కాదు. గొడవలు గొడవలు గొడవలు, ఏదైనా ఇలా మాట అంటే చాలు వెళ్ళి ముందెళ్ళి కొట్టేసేవాడు. చాలా మంది ఇంకా అతనికి భయపడేవారు. ఈ మూర్ఖుడు ఇక్కడ తగులుతుందో కూడా చోటు కొడతాడు గట్టిగా. పోలీస్ స్టేషన్ అంటే వీడికి అది అత్తరిల్లు టైపు, వెళ్తుంటాడు వస్తుంటాడు. ఆ మూర్ఖత్వంతో ఎప్పటి మాదిరే ఒక రోజు గొడవకి వెళ్ళాడు. అందరూ మంచోళ్ళు ఉండరు కదండి. ఎవడో రాడ్ తీసుకుని ఎత్తిగడ్డంగా పెట్టేశాడు. అలా 2 ముక్కలు అయిపోయింది. చాలా రోజులు హాస్పిటల్ బెడ్ మీద ఉండి అందరూ వచ్చిపోయే వాళ్ళు చూస్తుంటే ఆట రాక, చూపు పెగలక, కాళ్ళు కదలక, ఏది చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పలేక నెలల పాటు ఆ బెడ్ మీద ఉండి కుక్క చావు చచ్చిపోయాడు. అప్పుడు అర్థం అవుతుంది, జీవితం చాలా చిన్నది, మనకు ఉండిపోయేది ఏం లేదు, మనకు అనుకునేదో సాధించేసేది లేదు, మనకు విర్రవేగడానికి ఏమీ లేదు. ఏదో ఒక రోజు డెప్ మీద కొట్టి పంపించేస్తాడు.